ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ద్వాదశ రాశులలో భాగంగా సింహరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది. ముఖ్యంగా గురువు, రాహు, కేతువులు, శనీశ్వరుడు శుభస్థానం నుండి అశుభస్థానానికి రావడం వలన వీరికి చిన్న చిన్న చికాకులు, ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది. ఈ రాశివారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో 10వ స్థానంలో గురువు, శనీశ్వరుడు 8వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతువు 2వ స్థానంలో సంచారం చేయటం వలన వృత్తి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఊపడుచున్నది. వారు చేసే కార్యాలయందు కూడా అనేకమైనటువంటి ఆటంకాలు పొందే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది. ముఖ్యంగా గత సంవత్సరం నుండి వివాహాలు కానీ లేదా ఎటువంటి శుభకార్యాలు కానీ వాయిదా పడుతూ వస్తున్న వారికి ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చును. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సూచనల చేత లేదా మీ యొక్క స్నేహితుల యొక్క అభిప్రాయాలను గౌరవించి ముందుకు వెళ్తే చాలా చక్కటి విజయాన్ని అందుకునే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది. ముందుగా వృత్తి వ్యాపారస్తులు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు కానీ ఈ సంవత్సరం చాలా ఆలోచించి ముందుకు వెళ్తే చాలా చక్కని విజయం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి రాహువు, కేతువు, బృహస్పతి, శనీశ్వరుడి 4 గ్రహాలు కూడా అశుభ స్థానానికి రావడం వల్ల, ముఖ్యంగా బృహస్పతి యొక్క బలం తగ్గిపోవడం వలన ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా స్నేహితులతో, బంధువులతో విరోధాలు, కన్నవారి చేత తల్లిదండ్రులకు అపరింద్ర పాలవడం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది. కాబట్టి సింహరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రథమార్థంలో కంటే ద్వితీయంలో చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశివారు హనుమాన్ చాలీస పారాయణం కానీ లేదా సుందరాకాండ పారాయణం కానీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ చేసుకుంటే చాలా చక్కటి విజయం పొంది ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది. కాబట్టి దైవ నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు చక్కటి విజయాన్ని పొంది జీవితంలో స్థిరపడి ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఊపడుచున్నది. శుభం భూయాత్, శుభమస్సు నిత్యం, సర్వే జనా సుఖినో భవంతు.